అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోర్లా పడ్డావులే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోర్లా పడ్డావులే బుల్బుల్ పిట్ట. ఏంటబ్బాయి నా మైండ్ లో ఉంది, నువ్వు కూడా పాడేస్తున్నావు. కొంప తీసి క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది ఏంటి? క్వశ్చన్ పేపర్ ఏందమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకెందుకో ఆ పాట గుర్తొచ్చింది అంతే. సర్లే, ఆ పాట ఇప్పుడు మీరు చూడబోయే పిల్లకు కూడా సరిగ్గా సరిపోద్దండి. ఏ పిల్లమ్మా, ఎక్కడుంది, అసలు ఏమైంది పాపం? అబ్బబ్బబ్బా, పిల్లని గానీ ఎంత సానుభూతి వచ్చేద్దో. కూసంతా నోరు మూసే అబ్బాయి. అక్కడ నెట్టింట్లో ఒక్కళ్ళు కూడా పాపం అనట్లేదు, కానీ నీకు మాత్రం. అది కాదమ్మా, ఎవరికైనా ఏదైనా అయితే పాపం అంటాం కదా. అలాంటివన్నీ అనుకోకుండా జరిగితే అంటాం అబ్బాయి, కానీ కావాలని చేసుకుంటే మాత్రం ఇదిగో ఇలాగే అవుద్దనమాట. డాట్స్ లిటిల్ ప్రిన్సెస్లంటే ఇలానే ఉంటారేమో. అందులోనూ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది రకరకాల వీడియోలు చేయడంలో బిజీ అయిపోతున్నారు. ఇక చాలామంది వ్యూస్, లైక్స్ కోసం తాపత్రయపడి ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బలు కూడా తగిలించుకుంటున్నారు. ప్రమాదకర సాహసాలు చేసి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా అస్సలు తగ్గడం లేదు. బైక్ స్టంటులు కూడా చేసేస్తున్నారు. అలాంటి వీడియో ఒకటిప్పుడు వామ్మో అనిపించడంతో పాటు నవ్వు తెప్పిస్తుంది. నెట్టింట హల్చల్ చేస్తుంది. @బాబు అడ్వకేట్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువతి రోడ్డుపై స్కూటీ నడపడానికి రెడీ అయ్యింది. మామూలుగా నడుపుతుంటేనే పక్కనోళ్లకు చుక్కలు చూపించే అమ్మాయిలున్నారు. అలాంటిది ఈ అమ్మాయి ఏకంగా పెద్ద ఫీట్ చేయడానికి రెడీ అయిపోయింది. సడన్గా స్కూటర్ ముందు చక్రాన్ని అంత ఎత్తున గాల్లోకి లేపింది. కొద్ది దూరం అలాగే ముందుకు దూకించింది. కాకపోతే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది ఆ అమ్మాయి. వెంటనే స్కూటీతో పాటు కిందకు దభీమని పడిపోయింది. కింద పడిపోయిన ఆ యువతిని కాపాడేందుకు ఓ పోలీసు అక్కడకు వెళ్లాడు. ఆ యువతికి కొంచెం దెబ్బలు తగిలాయి. కింద పడిన వెంటనే లేవలేకపోయింది. ఆ ఘటనను రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదిప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూసేశారు. వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయి తన బైక్ను విమానంలో టేకాఫ్ చేయాలనుకుంది. కాకపోతే ల్యాండింగ్ ఎలా చేయాలో మర్చిపోయింది అని ఒకరు కామెంట్ చేశారు. ఇలా జరిగితే ఎవరికైనా అయ్యో పాపం అనిపిస్తుంది. తనకు మాత్రం అలా అనిపించలేదని మరొకరు పోస్టు చేశారు. ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకంటూ ఎక్కువ మంది స్పందించారు.